10 సంవత్సరాల ముందు జరిగేది ఒకప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న ప్రాంతంలోనే దూరపు సంత ఎక్కడ జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో అయితే మీకు మంచిగా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మా ఊరు నుంచి మేము మినిమం ఒక 30 కిలోమీటర్ దూరం అయితే ఈరోజు వెళ్ళబోతున్నాము. అరకు నుంచి డుమ్మిరిగూడ నుంచి ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఈ సంత ఉంది. ఈ సంత కూడా ఈ రీసెంట్గానే జరుగుతుంది. జరిగి ఒక 2-3 నెలలు అయితే అవుతుంది. ఆ సంతకు అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. ఇలాంటి గిరిజనుల కలిసి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆంధ్రాకి ఉరిసికి దగ్గర ఉందన్నమాట ఈ సంత అయితే. అక్కడ మనం చూద్దాము. అలా ఘోరంగా అయిపోయింది రోడ్ అంతా. వరద వచ్చి కొట్టుకుని పోతుంది. మొత్తం పాడైపోయింది రోడ్ అయితే. ఇక్కడ అస్సలు బాగాలేవండి. చూసారా, ఇంకా ఒక గడ్డ అయితే మనకు ఎదురొచ్చింది. మనం డుమ్మిరిగూడ నుంచి అయితే ఇంకా లోనికి వెళ్తున్నామండి. డుమ్మిరిగూడ నుంచి మనము ఒక 20 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి ఆ సంతకి వెళ్ళాలంటే. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సంత దగ్గర అయితే వచ్చాము.
సంత నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అయితే కొత్త సంత అనమాట, కొత్తగా ఏర్పడింది. అందుకోసం ఒకసారి విజిట్ చేద్దామనేసి ఇక్కడైతే రావడం జరిగింది. గేట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రాగానే ఇక్కడ మాకైతే జంక్షన్లో కనిపించింది అనమాట. ఇది ఇటు నుంచి ఇటు ఒక రోడ్ ఉంది. ఇదే మెయిన్ రోడ్ అండి. ఇలా వస్తే ఇక్కడ గుంటసీమ రోడ్ అనమాట. ఇటు ఇది అయితే గుంటసీమ రోడ్డు. అలా ఒరిస్సా కాసి వెళ్ళిపోద్ది అనమాట ఆ రోడ్ అయితే. ఇప్పుడు మనం వెళ్దాము, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎటు ఉంటుంది అనేది. చూస్తారా ఇక్కడ పక్కనే సామాన్లు అయితే వేస్తున్నారు, రోడ్డు పక్కనే. ఇది మెయిన్ రోడ్, ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇదే ఉందా, ఇంకా అటు లోనికి ఇంకా ఉందా? ఇక్కడైతే సామాన్లు ఉన్నాయండి, బోలెడు సామాన్లు. రోడ్డు పక్కనే అనమాట. ఈ 2 రోజులు అయితే క్రౌడ్స్ అస్సలు కనిపించట్లేదు. క్రౌడ్ ఇంతే ఉంటారా, ఇంకా వస్తారా? చూసారా, కామన్గా ప్రతి సంతకాల చూస్తుంటాం కదా, ప్రతి సంతకు చూస్తుంటాం కదండి, అలానే ఉంది ఇక్కడ కూడా. ఇది మన కొత్తగా స్టార్ట్ అయింది. ఇలా వెళ్దాం పైకి, ఇలాగ వెళ్దాం. చూసారు ఇక్కడైతే మామిడి పళ్ళులు ఉన్నాయి, టమాటాలు మామిడి పళ్ళులు ఉన్నాయి అన్నమాట. ఇంకా లోనికి వెళ్దాము, ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చూపిస్తాను. ప్రతి సంతలో జరిగేటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదన్నమాట జంక్షన్ అయితే, ఇదే చూసారా, ఇక్కడే సంత అవుతుంది. చాలా ఊరు నుంచి ఇక్కడైతే వస్తుంటారు. ఇదే ఫ్రెండ్స్ కందులు అయితే, ఇది మా ఏజెన్సీలోనే పండించిన కందులు. అది అయితే బట్టని మా కాసి అయితే అది సర్వసం చెయ్యరు. చూసారు ఇది అంత కందులు. ఇది అయితే కుంటిమల్లి అంటాము మా భాషలో. ఇదైతే బబ్రీలు అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మినుములు. అదేవిధంగా ఇదైతే రాజమల్, ఇది పెద్దది అనమాట. ఇదైతే అలా వస్తే చాలా రకాలు ఉన్నాయి కందులు అయితే ఇక్కడ. చూసారా, ఈ సంత అయితే కొత్తగా ఏర్పడింది గుంటసీమ దగ్గర. అలా వెళ్దాం ఒకసారి. బాగుంతా రోడ్ పక్కనేనా? ఇక్కడైతే పప్పలు వేస్తున్నారండి. అంతా రోడ్లోనే సంత జరుగుతుందండి. ఇది మెయిన్ రోడ్ కదా మెయిన్ రోడ్. ఒకప్పుడు అయ్యేది ఇది ఇక్కడ. ఒక 10 years తర్వాత మళ్ళీ ఒక బ్రిడ్జ్ పడిపోవడం వల్ల ఆగిపోయి ఉండింది, మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఇయర్లో. ఇక్కడైతే బిందెలు తీసుకొచ్చున్నారు. ఇలా అయితే పప్పులు, ఇక్కడైతే నెత్తలు ఉన్నాయండి. అలా వెళ్దాం. ఇదంతా నెత్తలు కౌంటర్ అనుకుంటా ఇది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు సాధారణంగా సంతలోనే చూస్తుంటాం కదా, మొత్తం అవి ఉన్నాయి. కొత్తగా ఏమైనా చూస్తే మీకు చూపిద్దాము, అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే అన్ని పాత ఇలా ఉన్నాయి. సంత అయితే సీజన్ లేదు కావున క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. మట్టి అయితే గట్టిగా ఉంది. చూసారా, పొడుగులు ఉన్నాయి. చుట్టుపక్కల అంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కానీ క్రౌడ్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఇది అన్ సీజన్ కదా అన్ సీజన్. అలాగే కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఇది 10 సంవత్సరాల ముందు జరిగేది. ఒకప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక బ్రిడ్జ్ పడిపోవడం వల్ల ఇప్పుడు బ్రిడ్జ్ రెడీ అవ్వడం వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది పాత సంతే, కాకపోతే అప్పటి వరకు అయితే ఈ సంత ఆగిపోయి ఉండింది. ఇంకా కొత్తగా ఇంకా స్టార్ట్ చేశారట. ఇది మనం కౌంటర్లు మొత్తం చూద్దాం. ఇప్పుడు మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తేనే, మాకు ఏదైనా కొత్తగా కనిపిస్తేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే నార్మల్గా చూపించేస్తాను. ఇలా వెళ్దాం, ఒకసారి కిందకి వెళ్దాము. ఇలా వెళ్దాం ఫ్రెండ్స్. సంత చేయడానికి అయితే బాగుంది, కాకపోతే కొత్తవి అయితే ఏం లేవు. సాధారణంగా సంతల్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. మరి సంత అంత పెద్దది లేదండి. మధ్యన అయితే పూర్తిగా ఖాళీగా ఉంది. చూసారు కదండి, ఇక్కడైతే మనకు వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇదైతే గుణపంలో
మా గిరిజనులకు ఇలాంటివి చాలా అత్యవసరం అనమాట. వీటితోటి మన వాళ్ళు అయితే చేతి పనులు అనేది చేస్తుంటారు. ఇది ఎంత బాగా కాస్ట్? 500 ఒకదానికి 500. మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ పనిముట్లతోనే ఎక్కువగా వ్యవసాయం అనేది చేస్తుంటారు. మా వాళ్ళు అయితే కొత్త సంతకు వచ్చాం కదా, కొత్త సంతకు వచ్చాం కావున మా వాళ్ళు అయితే ఒక షార్ట్ అనేది కొన్నారు. 50 అంటున్నారు అన్న. ఫిక్స్డా తగ్గదా? మొత్తానికి మనం తీసేసుకున్నాము. ఈరోజు అయితే పూర్తిగా సంత ఖాళీ అండి. చూసారు కదా, చాలా తక్కువ మంది వచ్చారు. ఇది ఎందుకంటే చాలా లోన్ అనమాట ఈ సంత జరుగుతుంది. ఒరిస్సా బోర్డర్ దగ్గర అరకు నుంచి మినిమం ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఈ సంత అయితే. ఇది ఓన్లీ మరి గిరిజన మధ్యలోనే, కొండ కోణాల మధ్యలోనే ఈ సంత అనేది జరుగుతుంది. చుట్టూరు ఒకసారి చూడండి, ఇదంతా కవర్ చేయడం జరిగింది. కాకపోతే ప్రతి సంతకు వచ్చినవే వస్తున్నాయి కావున మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా అలా చూపించాను అనమాట.